ప్రైజ్ లార్డ్. మీ అందరికీ నా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాగ్దానము చూసుకుందాము. అంతకుముందు ఓ చిన్న కీర్తన. బాగున్నారండి అందరూ? దేవునికి మహిమ కలుగును గాక. చిన్నగా ఒక పల్లవి పాడుకుందాం. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందఘనలే సప్త స్వరాలుగా నే పాడనా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా, నీ దివ్య సన్నిధి చాలునయా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా, నీ దివ్య సన్నిధి చాలునయా. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానలే సప్త స్వరాలుగా నే పాడనా. నీ జ్ఞానాత్మయే వికసింప చేసెను నన్ను, సర్వసత్యములో నే నడచుటకు. నీ జ్ఞానాత్మయే వికసింప చేసెను నన్ను, సర్వసత్యములో నే నడచుటకు. మరపురాని మనుజాశలను విడచి మనసార కొనియాడ జీవించేదా ఇక నీ కోసమే. మరపురాని మనుజాశలను విడచి మనసార కొనియాడ జీవించేదా ఇక నీ కోసమే. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానము దేవుని సన్నిధిలో సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకత్వం అనేది చాలా విశేషమైనది, శ్రేష్టమైనది. నమ్మకముగా ఉన్నాడు మన యేసయ్య. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనం నమ్మదగిన వారము కాకుండాను దేవుడు నమ్మదగిన వానిగా ఉండి మనల్ని దినదినము ఆయన కృపచేత నింపి నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి నమ్మదగిన వాణిని సేవిస్తున్న మనం నమ్మకంగా ఉండాలన్నది ఆయన ఉద్దేశం. మోషే కొండ ఎక్కి దీవారాత్రులు 40 రాత్రులు 40 పగళ్ళు ఇశ్రాయేల్ ప్రజల యొక్క ఆజ్ఞల కోసము ప్రార్థన చేయటానికి ఉపవాసం ఉండి మరి ఆ కొండకి ప్రార్థన చేస్తున్నప్పుడు కొండ కింద యెహోషువ నమ్మకత్వం కలిగి ఉన్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోషువ ఎంత నమ్మకత్వం కలిగి ఉన్నాడంటే, నా యజమాని మరి దేవుని ఆజ్ఞలను తీసుకురావటానికి వెళ్ళాడు, నేను నమ్మకంగా ఉండాలి అని నమ్మకత్వాన్ని అక్కడ ప్రదర్శించాడు. నమ్మకత్వంగా ఉన్నాడు కాబట్టే ఇక్కడ దేవుడు మోషే తర్వాత మరి యెహోషువ మరి నాయకత్వం పొందటానికి 2 చేతులు ఉంచి ప్రార్థించినప్పుడు ఆయన జ్ఞానాత్మ పూర్ణుడు ఆయను అని ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
నమ్మకత్వం అనేది అంత విశిష్టమైనది, శ్రేష్టమైనది. చూడండి, ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం చెప్పుకుందాం, మాట్లాడుకుందాం. చూడండి, ఆ లోకస్సు వార్త, బలా నమ్మకమైన మంచి దాసుడా అనాలంటే నమ్మకత్వాన్ని బట్టి బలా నమ్మకమైన మంచి దాసుడా. ఒక ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ పని ఎవరైతే నమ్మకత్వం కలిగి చేస్తారో వారిని దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అని పిలుస్తాడు. ఇక్కడ లోకస్ వార్త 19:17 వచనములో, మరి అతడు బలా నమ్మకమైన దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి గనుక 10 పట్టణాల మీద అధికారమై ఉండుమని వానితో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దామా మరొకసారి 19:17 లోకసు వార్త మరి 19:17 వచనంలో నుంచి. మరి చూడండి, యజమాని తన దేశాంతరం వెళ్ళిపోతూ కొంత సొమ్ము ఆయన దగ్గర ఉంటే ఆ సొమ్ము కొంతమందిని పిలిచి ఆ సొమ్ముని 10 మందికి, ఒక అతనికేమో 10 దేనారాణములు. మరి చూడండి, ఇక్కడ రాజు మరి 12వ వచనం అండి, 13వ వచనం కానీ, తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మేనాల చొప్పున మేనాలు ఇచ్చి నేను వచ్చు వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పెను. అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మాకిష్టం లేదని అతని వెనుక రాయబారులను పంపిరి. అతడు రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడను వ్యాపారం వలన ఏమేమి సంపాదించునో మరి తెలుసుకొనుటకు తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలవమని ఆజ్ఞాపించెను. అతడు వెళ్ళిపోతూ కొంత సొమ్ముని వారికి ఇచ్చినప్పుడు ఒక అతనికి 10, ఇక్కడ 10 మొదటివాడైన ఎదుటికి వచ్చి, అయా నీ మేనా వలన 10 మేనాలు లభించినని చెప్పగా, అతడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెముల నమ్మకంగా ఉంటివి గనుక 10 పట్టణాల మీద అధికారివై ఉండుమని చెప్పాను. ఈ 5 ఇచ్చినోడు కూడా అదే మాట, నువ్వు 5 ఆ నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇంకా 5కు 5 తీసుకోమని చెప్పాడు. మరి అదే విధంగా ఇక్కడ అంతటా మరి ఒకడు వచ్చి, అయా ఇదిగో నీ మేనా, నీవు పెట్టన దానిని ఎత్తుకొని వాడవని, విత్తన దానిని కొయ్యవాడవైన కఠినుడు గనుక నీకు భయపడి దీనిని రుమాలు కట్టి ఉంచితినని చెప్పాను. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టన దానిని ఎత్తువాడనని విత్తన దానిని కొయ్యవాడనైనా కఠినుడనని నీకు తెలిసి ఉండగా నువ్వెందుకు నా సొమ్ము సావుకారుల యొద్ద నుంచలేదు? అట్లా చేసి ఉండని ఎడల నేను వచ్చి వడ్డీతో తను తీసుకుందనే అని వానితో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? అసలు ఇద్దరు బాగానే 10 మీనాలు ఇచ్చిన మీనాకి ఎంతనే 5 రూపాయలు 50 రూపాయలు అని ఉందండి. మీనా 50 రూపాయలు ఉండవచ్చు అని ఉంది. మరి 10 మీనాలు మీకు లెక్కలు కట్టుకోండి. 5 మీనాలు, మరి ఒక్క మీన ఒక 50 రూపాయలు. ఒక్క మీన అంటే ఒక 50 రూపాయలే కదా. 5 మీనాలు అంటే మరి 250 రూపాయలు అనుకోవచ్చు కదా. మరి 10 మీనాలు అంటే 500 రూపాయలు అనుకుంటున్నా. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. లెక్కలైతే నాకు రావు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ విధంగా ఇచ్చిన వాళ్ళు 10 మీనాలు 10కి 10 చేశాడు. 5 ఇచ్చినోడు 5 చేశాడు. ఒకటి ఇచ్చిన వాడు మాత్రము చూడండి అసలు ఎంత ధైర్యం అసలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతడు పెట్టన దాన్ని ఎత్తువాడవను, అసలు పెట్టని దానిని ఎత్తువాడమని విత్తన దాన్ని కోయువాడవన కఠినుడవు గనుక నీకు భయపడి దీన్ని రుమాలు కట్టి తిని అన్నాడు. అబ్బా, విత్తన దాన్ని కోయువాడవని, నువ్వు పెట్టని దాన్ని ఎత్తువాడవని, నేను కట్టినవైన వాడవని నేను రుమాలు కట్టించాను అంటే ఆయన అంటున్నాడు కదా. పిచ్చ కోపం వచ్చేసింది ఆయనకి. ఏమంటున్నాడు చూడండి,
ఏమాట, నువ్వెందుకు నా సొమ్ము సావుకారుల యొద్ద నుంచలేదు? అట్లా చేసి ఉండిని ఎడల నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుందునే అని వానితో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను అలాంటి వాడిని నీకు తెలుసు కదా, నువ్వు అలా ఊహించుకున్నావు కదా, నువ్వు అది అనుకున్నావు కదా. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? షావుకారుల యొద్దకు ఇస్తే వాళ్ళకి అంతకంత రెట్టింపు చేసి ఇచ్చేవాళ్ళు కదా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? దేవుడు మనకు ఒక అధికారం ఇచ్చినప్పుడు, ఒక కొంత సొమ్ము ఇచ్చినప్పుడు, దేవుడు కొన్ని మనకి కృపావరాలు ఇచ్చినప్పుడు, దేవుడు కొన్ని మన టాలెంట్స్ ఇచ్చినప్పుడు, దేవుడి నామానికి మహిమకరంగా కొన్ని కృపల చేత దేవుడు మనల్ని నింపినప్పుడు వాటిని పాతి పెట్టడం కాదు గాని, అది రుమాల్లో దాచిపెట్టడం కాదు గాని, పాట పాడటం నీకు వస్తే పాట పాడు, ప్రార్థన చేయటం వస్తే ప్రార్థన చేయి, వాక్యం చదవటం వస్తే వాక్యం చదువు, చప్పట్లు కొట్టు, ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో మనము దేవుడిచ్చినటువంటి ఆ తలంతులను మనం వాడకపోతే ఈ రుమాల కట్టినట్టు అంటే అంటే దేవుణ్ణి ఏ రీతిగా ఆ కఠినమైన వాడవని అన్నాడు ఇక్కడ. విత్తని దాన్ని కోయివాడవని, ఎత్తని దాన్ని పెట్టని దాన్ని ఎత్తువాడవని. అసలు ఎంత ధైర్యంగా మరి ఆ మాట ఉన్నప్పుడు నువ్వు షావుకారికి దగ్గర ఇచ్చి ఉండాల్సింది కదా, అది వడ్డీతో వడ్డీ పెరిగేది. అందుకే నేను అది తీసుకెళ్ళి ఇక్కడ చెప్పు, ఇక్కడ రాయబడి ఉంది కదా, వారు అయ్యా వానికి 10 మీనాలు కలవే అనిది. అందుకు అతడు కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును. ఇది తీసుకెళ్లి 10 మీనాలు ఉన్నాయి కదా, 10కి 10 చేసాడు కదా, వాడికి ఇచ్చేయమని చెప్పాడు. వీడి దగ్గర ఉండ మీన, రుమాలకు కట్టిన మీన 10 ఉండి అయ్యా వాడి పర్వాలేదు కానీ అని చెప్పి వీళ్ళంటే పర్వాలేదు. చూడండి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగింది తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమైనా చేయగలడు దేవుడు, ఏమైనా ఇవ్వగలడు. ఎర్ర సముద్రాన్ని చీల్చాడు దేవుడు. ఎర్ర సముద్రాన్ని చీల్చి 6 నెలలను ఇశ్రాయేలు ప్రజలు నడిపించి, ఆకాశం నుంచి మన్నా కురిపించి, వాళ్ళు కాళ్ళు వాయకుండా, వస్త్రాలు పాతగిలకోకుండా, మరి నిజంగా మరి చెమట కంపు కొట్టకోకుండా దేవుడు వారిని నడిపించాడు. అంటే ఆయన ఏమైనా చేయగలడు, ఏమైనా ఇవ్వగలడు. ఆయన కష్టము, ఆయన సొమ్ము, ఆయన చిత్తం, ఆయన పనిముట్లు మనం, ఆయన పరికరాలము కాబట్టి ఆయన ఏమైనా చేయగలడు. అందుకని ఆయన ఇష్టము లేని వాని యొద్ద నుండి కూడా తీసి అది ఉన్నవానికే ఇచ్చాను. శ్రద్ధగా పనిచేస్తున్నాడు. అందుకని ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది కదా, చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. శ్రద్ధగా పనిచేవాడు ఐశ్వర్యవంతుడు, బద్ధకంగా పనిచేవాడు ఎట్టివాడగును. అక్కడ రాయబడి ఉంది కదండి, సామెత 10:4. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అగుడు. శ్రద్ధగా వాళ్ళు కష్టపడ్డారు, వ్యాపారం చేసుకున్నారు, 10కి 10 సంపాదించారు. శ్రద్ధగా దేవుని పని ఎవరైతే చేస్తారో, 1 కాదు, 2 కాదు, 4, అది 10 పట్టణాల మీద అధికారం ఇచ్చాడని ఇక్కడ రాయబడి ఉంది కదా. చూడండి, అక్కడ కలిగిన వానికి ఇవ్వబడను, ప్రతి వానికి ఇవ్వబడను, లేని వాని యొద్ద నుండి వానికి కలిగింది కూడా తీసివేయబడను. మీతో చెప్పుచున్నాను, మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. నేనేలుటకు ఇష్టం లేనటువంటి శత్రువులను తీసుకొచ్చి నా ఎదుట సంహరించమని చెప్పాడు. ఎంత భయంకరం అండి. దేవుని నామానికి మహిమ కలుగును. నేను ఏలటం ఇష్టం లేకపోతే, సృష్టికర్తని కఠినమైన వాడవు, నువ్వు జాలి లేని వాడవు అని చెప్పి అన్నటువంటి అతని నా శత్రువు, నేను ఏలటం వాడికి ఇష్టం లేనప్పుడు వాడిని నా ముందుకు తీసుకురండి, వాడిని ఇక్కడ నా ఎదుటి సంహరించండి. ఇక్కడ అంటున్నాడు కదా, 10 పట్టణాల మీద, చూడి, 10 పట్టణాల మీద, 10 పట్టణాలు ఏలటానికి అధికారం ఇచ్చాడంటే 10 మీనాలు ఇచ్చిన వాడికి ఇంకా 10 మీనాలు ఇచ్చి, దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయం మందు దేవుడు గొప్ప దేవుడు, శక్తివంతుడు, ఆకాశం భూమిని కలగజేసిన వాడు, ఆయనతో యాజ్యమాడి గెలిచిన వాడు ఎవడు? దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయం వాగ్దానము చేత నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. నమ్మకంగా ఉన్నారు, బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకున్నాడు. మరి అదే విధంగా 5 దేనారాలను ఇచ్చిన, 5 మీనాలు ఇచ్చిన వాడు కూడా బలా నమ్మకమైన మంచి దాసుడా. 1 ఇచ్చిన వాడు కానీ వాడు విత్తన దాన్ని కొయ్యి వడమని
మరి అన్నప్పుడు నువ్వు అది కూడా వాని యొద్ద నుంచి ఆ ఒకటి కూడా తీయబడింది. అందుకని శ్రద్ధగా పనిచేయవాడు అనేక వాటి మీద అధికారం ఎండును, శ్రద్ధగా పనిచేయవాడు ఐశ్వర్యవంతుడగును. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని శ్రద్ధ గల వారి ప్రాణం పుష్టిగా ఉండనంట. చూడండి సామెతలు 13:4, శ్రద్ధ కలిగిన వారి ప్రాణము పుష్టిగా ఉండను. ఏ పనైనా శ్రద్ధగా చేసినప్పుడు దాని మీద మనకు దేవుడు మనకు అధికారం ఇస్తాడు. ఏ పనైనా సరే, దేవుని పని ఏ పనైనా సరే, నువ్వు ఎక్కడ ఉద్యోగంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే, శ్రద్ధగా పని చేసినప్పుడు ఏ పని దేవుడు నీకు అప్పగించాడు ఆ పనిలో నమ్మకంగా యథార్థముగా యేసు ప్రభు బాధ్యత నాకు అప్పగించాడు. చెప్పండి ఎవరికండి? తల్లిని, యేసు ప్రభు వారి తల్లిని యోహాను గారికి అప్పచె నమ్మకం లేకపోతే యేసు ప్రభు వారు యోహాను గారిని పిలిచి తన రొమ్మున ఆనుకొనున్న ఆ యోహాను గారికి తల్లి బాధ్యతను అప్పచెప్తాడా? నమ్మకత్వం. యేసు ప్రభు వారు యోహాను గారిని నమ్మాడు. నమ్మకత్వం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోషే యెహోషువను నమ్మాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు యోనాతాను నమ్మాడు. యోనాతాను దావీదుని నమ్మాడు. వారి స్నేహము స్త్రీల చూపు ప్రేమ కంటే కూడా, ద్రాక్షరసము కంటే కూడా మధురమైనది. చూడండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ నమ్మకత్వం ఎవరి మీద పెడుతున్నావు? ఎవరు నమ్ముకుంటున్నావు? నువ్వు దేని మీద పెడుతున్నావు నమ్మకత్వం? ఎవరి మీద పెడుతున్నావు నమ్మకత్వం? ఈ లోకములో నిన్ను నన్ను చేసిన వాడు సృష్టికర్త అయిన దేవుడే. దేవుడి మించి దేవుని మీద నమ్మకత్వం తప్ప మనం ఎవరి మీద పెట్టిన మనం భ్రష్టులం అయిపోతాం. ఎవరి మీద ఆనుకున్నా గాని మనశ్శాంతి ఉండదు. దేవుని మీద ఆనుకుంటే మనకి పూర్ణ మనశ్శాంతి కలిగిద్ది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చేశారు, నమ్మకత్వం కనపరిచారు. మన నమ్మకమైన బల మంచి దాసుడా అని పిలిపించుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి బల నమ్మకమైన మంచి దాసుడా అని మనం అనిపించుకోవాలంటే నమ్మకమైన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడండి. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు. నమ్మకమైన వానికి ఏం జరిగిద్దంటండి? నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు ఆలకించారని, మీరు విన్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నమ్మకంగా ఉండండి. దేవుని విషయంలో నమ్మకత్వం కలిగి ఉండండి. ఆయన ఆజ్ఞలలో ఆయన అన్నాడు కదా, ఆకాశం అందైనను భూమి ఎందైనను, భూమి పైన నీళ్ళ ఎందే గనుక భూమి కింద నీళ్ళ ఎందని దేనిని మీరు మరి విగ్రహముగా చేసుకొని వద్దు. నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నీవలే నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పి 2 ఆజ్ఞలు 10 ఆజ్ఞలు తీసుకొచ్చి 2 ఆజ్ఞలు ఇమిడ్చాడు యేసు ప్రభు వారు. మరి ఆయన నమ్మకత్వం ప్రాణం పెట్టాడు మన కోసం. ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడయ్యి ఆయన మన మధ్య నుండి మేడగదిలో 120 మంది మధ్య కొచ్చి ఆత్మ వారి మీద వ్రాలగా వారి వాక్శక్తిని పొందుకొని దేవుని నామానికి మహిమ కలగజేశారు. మరి బూదిగంధములకు సువార్త ప్రకటించారు. అదే విధంగా మరి ఆ దినాలలో మేడగదిలో కడిగి శుద్ధీకరించి ద్వారకా అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో ద్వారకా అనేటువంటి ఒక మంచి సత్క్రియ కలిగిన ఆ బిడ్డని తీసుకొచ్చి ఆ సంఘం అంతా కూడా కడిగి చనిపోయినప్పుడు మేడగదిలో పొడికేసినప్పుడు ఆ మేడగదిలోకి పేతురు గారిని పిలిచి మరి ప్రార్థించి మోకాళ్ళు ఊని పేతురు గారు ప్రార్థన చేసినప్పుడు తబిత లేచి కూర్చుంది. ఆమెను వారికి అప్పగించును అని రాయబడి ఉంది. దేవునామనికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మని యొక్క శక్తి మేడగదిలో మరి మోకాళ్ళ ఉని ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను ఆనుకొని ఆమెలోకి దేవుని యొక్క ఆత్మ ఆమెను లేవనెత్తినట్టు మరి ఆయన మోకాళ్ళు ఊని ప్రార్థన చేశాడు. అందరిని బయటికి పంపించి వారిని అందరినీ బయట పంపించి మా సత్క్రియలు మాకు అంగీలు కుట్టించింది, మమ్మల్ని ఎంతో సద్భావంతో పలకరించేది, మాట్లాడేది, మాకు అంగీలు కుట్టించింది. ఆమె చాలా సత్క్రియలు చేసింది. ఆమె చనిపోయింది. ఆమెను కడిగి మేడగదిలో పండుకోబెట్టినప్పుడు పేతురు గారిని పిలిచి ప్రార్థన చేపించినప్పుడు పరిశుద్ధాత్మ ఆ మేడగదిలో ఆమెకి జీవంని పోసింది.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే రీతిగా సత్క్రియలు, ఇక్కడ నమ్మకత్వం, దేవునికి నమ్మకత్వంగా ఉంది కాబట్టి దేవుడు మరలా పోయిన ప్రాణాన్ని మరలా దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఇక్కడ నమ్మకత్వం కలుగున్నారు కాబట్టి దాసులు, మరి మళ్ళా నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకత్వం లేక నా ఏలుబడి ఇష్టం లేని వాడిని తీసుకొచ్చి నా ముందు సంహరించమని చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే మనము దేవునితోనే మన సహవాసం ఏమైనా చేయగలడు ఆయన ఏమైనా చేయగలడు. ఆయన నమ్మకత్వం ఆయన ఏలుబడిలో లేనప్పుడు తీసుకొచ్చిన ఎదుటి సంహరించమని చెప్పాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నమ్మకమైన వానికి మెండైన దీవెనలు, దీవెనలు దీవెనలు 10 పట్టణాల మీద అధికారం ఇచ్చాడు. కలిగిన వానికే, మరి లేని వాని యొద్ద నుంచి తీసి కలిగిన వానికి ఇయ్యమని చెప్పాడు. నమ్మకత్వం కలిగి ఉంటే అంత గొప్ప కార్యాలు జరిగిస్తాడు దేవుడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నమ్మకత్వం కలుగున్నాడు యోహాను గారు. మరియ బాధ్యతని దేవుడు యేసు ప్రభు వారు తల్లి బాధ్యతని యోహాను గారికి అప్పచెప్పాడు. మరి నాయకత్వాన్ని మోషే యెహోషువకు అప్పచెప్పాడు. మరి దావీదుని ప్రాణాపాయం తప్పించడానికి యోనాతాను తండ్రిని కూడా పక్కన పెట్టి దావీదు విషయంలో దేవుడు అభిషేకించిన వాడని చెప్పి ఎంతగానో తపన పడిపోయి తప్పించాడు. నమ్మకత్వం అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్మకత్వము అనేక వాటి మీద, అనేక విషయాల మీద ఆధిపత్యమును అనుగ్రహించింది. శ్రద్ధగా మనం పనిచేసినప్పుడు అనేక వాటి మీద ఏలుబడి చేస్తాం. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో నువ్వే ఎలాంటి నమ్మకత్వం కలుగున్నా ప్రార్థించే, నీకు కలిగింది ఏమై ఉన్నదో ఆ విషయంలో నమ్మకత్వం కలిగి ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి నమ్మకత్వంగా నడుచుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో నమ్మకంగా నీవు ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా దేవుని యొక్క కార్యములో మన పక్షంగా జరగకోకుండా మానము. మరి కాబట్టి నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. ఈ దినమంతయు దేవునికి నమ్మకత్వం కలిగి ఏ మనుషుడు నమ్ముకున్నా ఏ మేలు ఉండదు. దేవుని నమ్ముకుంటే ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు. పిలిస్తే పడుగుతాడండి దేవుడు నమ్మకత్వంగా. మనం పిలిస్తే అయా అని పిలిస్తే పలికే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఏది కూడా మనకి 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 కార్యం జరిగించదు. కానీ లోకములో ఉన్నవాడు నిరర్ధకమైన వాడు, మనలో ఉన్నవాడు గొప్పవాడు. మన తండ్రి, మన రక్షకుడు, మన సృష్టికర్త మనలో ఉన్నాడు. లోకంలో ఉన్నాడు నిరర్ధకమైన వాడు, ఎందుకు పనికిరాని వాడు, శూన్యం, జీరో. దేవుడు మనలో ఉన్నాడు, సృష్టికర్త మనలో ఉన్నాడు. ఆయన గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి నమ్మకత్వం కలిగి ఉంటే మెండైన దీవెనల చేత దేవుడు మన తృప్తిపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమంతి విశేషమైన కృప చేత మీరు నడిపింపబడాలని దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నా. చిన్న ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియుడా, మా రక్షకుడా, మా యేసయ్య, గొప్ప దేవుడు, శక్తివంతుడు, బలవంతుడు నాయన స్తోత్రములు. అద్వితీయుడవు, ఆది సంబుద్ధుడవు, మృతుల నుండి సజీవుడిగా లేచిన వాడవు, భూపతులకే నువ్వు అధిపతివి నాయన స్తోత్రములు. ప్రభా అయ్యా, విన్నా తండ్రి వాగ్దానమును నా తండ్రి ప్రతి కుటుంబంలో, ప్రతి హృదయములో మీరు తండ్రి నాయన నెరవేర్చండి అయ్యా. నమ్మకత్వం కలిగి నాయన నీకు నమ్మకత్వం కలిగి ఉంటాకు సహాయం దయచేయండి. ఎక్కడ వారు పని చేస్తున్నారో పనులు వారు నమ్మకత్వం కలిగి ఉంటాకు సహాయం. భార్య భర్తకు నమ్మకత్వం కలిగి అయ్యా, బిడ్డలు తల్లి తండ్రులకి నమ్మకత్వం కలిగి ప్రభా పరిశుద్ధాత్మనికి స్తోత్రములు నాయన. అయ్యా నీకు మహిమ కలుగును గాక నాయన. అయ్యా తండ్రి నీకు వందనాలు తండ్రి. నమ్మకత్వం అనేది అది ఎంతో శ్రేష్టమైనది నాయన. అనేక వాటి మీద తండ్రి నాయన అయ్యా అధికారం ఇచ్చేది నాయన. స్తోత్రముల ప్రభా పరిశుద్ధాత్మడ నీకు వందనాలు అయ్యా. నీ సన్నిధిలో నమ్మకత్వం కలిగి ప్రభా నీ పని చేయటానికి నాయన నీ కృప చూపించండి అయ్యా. నీకు స్తోత్రముల ప్రభా అయ్యా. మాకు కలిగింది ప్రభ నాయన, ఇదిగో వ్యర్థపరచుకోకుండా మాకు కలిగింది నువ్వు మాకైతే ఏమి అయితే ఏ కృపల చేత మమ్మల్ని నింపావో ప్రభా వాటిని నీ కొరకై వాడబడుటకు ప్రభా అయ్యా. అట్టి కృపలకు మమ్మల్ని తండ్రి పరిపూర్ణంగా నడిపించమని